కోటి సోమవారం రోజు నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. చూసేయండి. ముందుగా మీ అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు. హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపు మింటూ ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా కోటి సోమవారం రోజు ఉదయాన్నే లేచి నేనైతే కల్లాపి చల్లుకొని ఇండ్లయితే తుడిచేసుకున్నాను. మార్నింగ్ 4:00 అయితే లేచాను. లేచి ఇంకా అన్ని పనులైతే చేసేసుకొని ఈరోజు కోటి సోమవారం కాబట్టి కొంచెం ముందుగా లేచి పూజ అయితే చేసేసుకున్నాను. రేపైతే కోటి సోమవారం కాబట్టి నేనైతే ముందుగా ఇక్కడైతే ముందు రోజు నైట్ పిండినైతే నానిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ప్రమిదలు రెడీ చేసుకుందామని. గోధుమ పిండితో ప్రమిదలనైతే రెడీ చేసుకొని పెట్టుకొని రేపు కోటి సోమవారం కాబట్టి వెలిగించాలని ఈరోజు ఎలాగైనా సాయంత్రం స్నానం చేసేస్తాను కాబట్టి ఇక్కడైతే ప్రమిదలనైతే రెడీ చేసేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున మనకు పూజ చేసుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది కాబట్టి. లేదంటే పొద్దున్నే చేసుకున్నామంటే పూజ మనకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడైతే నేను పిండితో ప్రమిదలనైతే రెడీ చేసేసుకుంటున్నాను. పిండి అయితే కొంచెం పలసగా అయినట్టుంది. ప్రమిదలైతే రావడం లేదు. అందుకని ఇందులో ఇంకొంచెం పొడిపిండి యాడ్ చేసి అయితే నేను ప్రమిదలనైతే రెడీ చేయడం స్టార్ట్ అయితే చేశాను. ప్రమిదలను రెడీ చేస్తుంటే మా పిల్లలైతే వచ్చారు. ఇంకా సతాయిస్తారని ముందు వాళ్ళు బయటకు వెళ్ళారని పెట్టుకున్నాను. అయినా సరే వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఎలాగోలాగా ప్రమిదలనైతే చేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. మార్నింగ్ మనకైతే ఈజీగా పని అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలా చేసేసుకున్నాను. ఇక్కడైతే మా బాబు అయితే వచ్చేసాడు. మీకైతే హాయ్ చెప్తున్నాడు. మా బాబుకి ఒక హాయ్ అయితే చెప్పేయండి. ఇక్కడైతే ప్రమిదలను రెడీ చేసేసుకున్నాను. చూసేయండి ఎలా వచ్చాయో. ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే లేచి స్నానం అయితే చేసేసుకొని ముందుగా మనమైతే కడపకి పూజ చేసుకొని తులసమ్మకైతే పూజ అయితే చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ముందుగా మనమైతే తులసమ్మకు పూజ చేసిన తర్వాతనే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ కోటి సోమవారం రోజు కూడా మనకు తులసమ్మ ఆశీస్సులు కంపల్సరీగా కావాలి కాబట్టి ముందుగా తులసమ్మకైతే పూజ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడైతే తులసి తల్లికైతే బొట్లయితే పెట్టేసుకున్నాను. ఈరోజు కోటి సోమవారం కాబట్టి పత్తితో వస్త్రం అయితే తయారు చేసుకున్నాను నేను. ఈ వస్త్రాన్ని అయితే తులసమ్మకైతే పెట్టేసుకున్నాను. ఇంకా పూలు కూడా పెట్టేసుకున్నాను. పూలు పెట్టేసుకొని తులసమ్మకు బొట్లు కూడా పెట్టేసుకున్నాను. బొట్లు పెట్టేసుకొని కింద పువ్వులు కూడా పెట్టేసుకొని తులసమ్మకు అగరబత్తి అయితే ముట్టించి దీపం పెట్టేసుకొని నైవేద్యం కూడా పెట్టేసుకొని తులసమ్మ ఆశీస్సులు అయితే ముందుగా తీసేసుకున్నాను. మనసులో ఏం కోరికున్నా ఈరోజు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చెప్తారు కాబట్టి తులసమ్మ ఆశీస్సులు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ కడపకైతే పూజ చేసేసుకుంటున్నాను. ముందుగా ముగ్గైతే కడప ముందు వేసుకున్నాను చిన్నగా. తర్వాత కడపకైతే పసుపు రాసేసి ముగ్గైతే వేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంట్లోకైతే వచ్చేసాను. కార్తీక మాసంలో రోజు పూజలు చేసుకుంటాం ఉదయాన్నే కాబట్టి ఇక్కడైతే ముందు రోజు చేసిన పువ్వులైతే దేవుడి పటాలకు ఉంటాయి కాబట్టి వాటినైతే తీసేసుకుంటున్నాను. ముందుగా పువ్వులను తీసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని పూజా మండపాన్ని ఇంకా పూజ అయితే చేయడానికి రెడీగా అయితే అవ్వాలి. ఇక్కడైతే ముందుడే పెట్టుకున్న దీపం అయితే చక్కగా అలాగే ఉంది. కార్తీక మాసంలో అయితే ఇలా పూజలు చేసుకుంటే మనకైతే చాలా మంచి ఫలితాలైతే తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. కానీ పూజ స్టార్ట్ చేసే టైంకి కరెంట్ అయితే పోయింది. వీడియో అయితే రికార్డ్ చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత అయితే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఈసారి అయితే మనకు 30వ తారీఖు కోటి సోమవారం పూజ అయితే వచ్చింది. ఈ కోటి సోమవారం పూజ చేసిన వాళ్లకు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అయితే దక్కుతుందట. ఇదైతే మన పురాణాలు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో సోమవారాన్ని మనమైతే కోటి సోమవారంగా పరిగణిస్తాము.
కానీ ప్రతి కార్తీక మాసంలో కోటి సోమవారం రోజే రానవసరమైతే లేదు. శ్రవణ నక్షత్రం కలిసి వస్తే దాన్ని మనం కోటి సోమవారంగా పరిగణించాలి. ఆ రోజే మనం కోటి సోమవారంగా జరుపుకుంటాము. ఈరోజు మన మనసులో ఏ పని అయినా అనుకుంటామో అదైతే తప్పనిసరిగా జరుగుతుందని మన పెద్దవాళ్ళైతే చెప్తారు. కాబట్టి మనం కూడా పాటించాలి. ఈ కోటి సోమవారం రోజు రావి ఆకులో పూజ చేసుకుంటారు. శివకేశవులకు పూజ చేసుకుంటారు. బ్రహ్మ విష్ణువులకు మనం పూజ చేసుకున్నట్లయితే ఈరోజు మంచి అద్భుత ఫలితాలనైతే చూడొచ్చు. ఒకవేళ మీరు మొదటి సోమవారం రోజు నారికేళ దీపం పెట్టకుంటే చక్కగా ఈరోజు కోటి సోమవారం రోజు కాబట్టి నారికేళ దీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు సోమవారం పెట్టినా కూడా ఈరోజైతే నారికేళ దీపం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. లేదు అంటే రావి ఆకులో మట్టి ప్రమిదను పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిండి ప్రమిదలనైతే చేసుకున్నాను. నేను నామాలతో ఉన్న పిండి ప్రమిదలనైతే చేసుకున్నాను. 3 శివునికి, పరమేశ్వరునికి అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఈ కోటి సోమవారం రోజు కూడా నోములు నోముకుంటారు. కార్తీక మాసంలో మీరు ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఒక్కరోజు పూజ చేసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దక్కుతుందని అంటారు. శివకేశవులు ఇద్దరికీ పూజ అయితే చేసుకోవాలి తప్పకుండా. ఈరోజు మనమైతే తులసమ్మ ఆరాధన అయితే తప్పకుండా చేసుకోవాలి. ఇక్కడైతే నేను శివుడికి 3 నామాలనైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. శివుడికి 3 కన్నులు కాబట్టి త్రినేత్రం కాబట్టి 3 నామాలనైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని పరమశివుడిని అయితే పూజించుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పత్తితో వస్త్రం అయితే చేసుకున్నాను. ఆ వస్త్రాన్ని కూడా పరమశివునికైతే ధరింపజేశాను. మనం ఈరోజు శివుడికి పూజ చేసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలనైతే చూడవచ్చు. చక్కగా ఇక్కడైతే పిండి ప్రమిదలతో నామాలతో కూడిన దీపాలనైతే వెలిగించుకున్నాను. ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. కార్తీక మాసంలో మనం నెలంతా పూజ చేయకపోయినా ఈ ఒక్కరోజు కోటి సోమవారం రోజు అయితే పూజ చేసుకొని దీపం అయితే వెలిగించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దక్కుతుందట. శివకేశవులు ఇద్దరికీ అయితే మనం తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు తులసమ్మ ఆరాధన కూడా తప్పకుండా చేసుకోవాలి. లేదు అంటే గుడికి వెళ్ళి రావి చెట్టు కింద చిన్న దీపం కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు మనం 365 ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు పూజలో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. లేదు అంటే గుడికి వెళ్ళి కూడా మనం అర్చనను చేయించుకోవచ్చు. ఈరోజు 10 గంటలలోపు మనమైతే గోమాతలకైతే చక్కగా స్నానం చేయించి గోవులకు బొట్టు పెట్టి పూలు పెట్టి గోవులనైతే పూజించుకుంటే మంచి జరుగుతుంది. ఒకవేళ గోవులు మన దగ్గరలో లేనట్టయితే అందరి ఇంట్లో రాధాకృష్ణుని పటం అయితే ఉంటుంది. రాధాకృష్ణుడు గోవు పైనే ఉంటాడు కాబట్టి ఆ గోవుల పటానికి లేదా రాధాకృష్ణుడు ఒక్కటే ఉన్న ఆ పటానికి కూడా పూజించుకుంటే మనకైతే చక్కటి ఫలితం అయితే లభిస్తుంది. రాధాకృష్ణుల ఆశీస్సులు కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంకా పూజలో అయితే చక్కగా శివలింగాన్ని పెట్టుకొని మనమైతే ఇంట్లోనే పాలతో కానీ అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పెద్దలైతే చెప్పారు. ఈరోజు మనం ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి దాన ధర్మాలు కూడా చేయవచ్చు. ఇలా చేస్తే మనకు చాలా మంచి అయితే జరుగుతుంది. ఈరోజు మనం మనసులో ఒక కోరికను కోరుకొని ఒక్క పొద్దు ఉంటే మనం కోరుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది అని అయితే నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో ఆ కోరికను మనం మనసులో బలంగా కోరుకొని ఆ పరమశివునికి కేశవులకి మొక్కుకొని ఒక్క పొద్దు అయితే ఉండాలి. ఒక్క పొద్దు ఉంటే మంచి అద్భుత ఫలితాలను అయితే చూడవచ్చు.
ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే మనమైతే మధ్యలో ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకొని కూడా ఒక్క పొద్దయితే ఉండవచ్చు. నేనైతే ఈరోజు ఒక్క పొద్దు ఉన్నాను. ఉదయం 6 గంటల లోపు నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా సాయంత్రం 5 గంటల లోపు ఒక్క పొద్దయితే విడిచిపెట్టాలి. ఆ కోటి సోమవారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే చేయండి ప్లీజ్.